సంపంగి పువ్వుకి నారదుడు ఇచ్చిన శాపం. అసలు సంపంగి పువ్వుకి నారదుడు శాపం ఎందుకు ఇచ్చాడు? అసలు ఈ సంపంగి పువ్వుకి రామాయణంలో విరాధుడనే రాక్షసునికి సంబంధం ఏమిటి? ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సంపంగి పువ్వుకి నారదుడిచ్చిన శాపము, రామాయణంలో విరాధుడనే రాక్షసుని పూర్వజన్మ వృత్తాంతం. సౌనికాది మునులందరూ సూత మహర్షితో పుష్పాలలో మొగలి పువ్వు శివపూజకు అనర్హమైనట్లే ఇతర పుష్పాలు ఏమైనా శివపూజకు యోగ్యం కానివి ఉన్నాయా అంటూ సందేహం వెలుబుచ్చారు. దానికి సూత మహర్షి, మొగలి పువ్వు పరమశివుని సమక్షంలోనే అబద్ధం చెప్పి ఆ స్వామి ఆగ్రహానికి గురై పూజార్హత కోల్పోయింది కదా. అయితే శివునికి అత్యంత ప్రీతికరమైన విశేష ఫలాలనసిగే సంపంగి పువ్వు ఒక సందర్భంలో నారదుని చేత శపించబడి శివపూజకు అనర్హమైనది. ఆ ఉదంతం వివరిస్తాను, సావధానులై వినండి అంటూ చెప్పడం కొనసాగించాడు. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమశివాయ. శ్రావ్యంగా స్వపంచాక్షరి స్తోత్రం వినవస్తుండటంతో ఆకాశ మార్గాన సాగిపోతున్న నారద మహర్షి ఆగి భూలోకం వైపు దృష్టి సారించి కిందకు దిగివచ్చాడు. ఆయన దృష్టిని ఆకర్షించాయి ఒక శివాలయము, దాని దగ్గరలో విరబూసిన పూలతో సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఒక సంపంగి పూల చెట్టు. ఆ పూలు కోస్తూ స్తోత్రం పఠిస్తున్న ఒక బ్రాహ్మణుడు. ఆహా, ఈ పూల సువాసనలతో ఈ పరిసరాలన్నీ గుబాలిస్తున్నాయి. పూలని కోస్తున్న అతన్ని పలకరిస్తాను అనుకుంటూ అతడిని సమీపించి, బ్రాహ్మణోత్తమా, నీ గానంతో నన్ను ఆకర్షించావు. పూలు శివపూజ కోసం కోస్తున్నట్లున్నావు. నీ పేరేమిటి అని అడిగాడు. ఆ మాటలతో ఆయన రాక గమనించి గబగబా కోసిన పూలపైన ఒక బట్ట కప్పి, నేనొక పేద బ్రాహ్మణుడను, ఊరికే నిలబడ్డాను, ఇక్కడ నా పేరుతో మీకేం పని అని గొణుగుతూ గబగబా అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఆ బ్రాహ్మణుడు పువ్వులు కోస్తుండడం చూసి నారదుడు దిగాడు. పైనుంచి దిగి, మీరు ఇక్కడ శివపూజ చేస్తున్నట్లున్నారు అని అడిగాడట. అడిగితే, నేను ఇక్కడ పేద బ్రాహ్మణుడను, నేనేం చేయటం లేదు అని చెప్పేసి ఆ పూల మీద ఒక చిన్న బట్ట కప్పి ఆయన గబగబా వెళ్ళిపోయాడంట. అతని ధోరణి వింతగా తోచడంతో వెనక్కు తిరిగి కొంత దూరం వెళ్ళి మరో చెట్టు చాటున నిలబడ్డాడు నారదుడు. ముందుకు వెళ్ళిపోయినతడు మళ్ళీ వెనక్కు వచ్చి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని మరికొన్ని పూలు కోసుకొని త్వరితంగా గుడివైపు సాగిపోవడం గమనించి ఆశ్చర్యం కలిగింది నారదునికి. శివపూజ కోసం పూలు తీసుకువెళుతున్నట్లు చెప్పకుండా తనకు ఎందుకు అబద్ధం చెప్పి ఉంటాడు? ఏమైనా అతను ఎవరో తెలుసుకోవాలి అనుకుంటూ అతను బయటికి తిరిగి వచ్చి వెళ్ళిపోయే వరకు ఆగి ఆ పైన మెల్లగా సంపంగి చెట్టును సమీపించాడు. వృక్షరాజమ్మ, శివపూజలో నీ పూలకే అగ్రస్థానము. అంతటి అదృష్టం పొంది ధన్యమైనావు. ఆ బ్రాహ్మణుని వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉన్నాను. అతను ఎవరో, ఎందుకు నన్ను చూసి తడబడ్డాడో తెలిస్తే నాకు వివరించు అన్నాడు. దేవర్షి కావడంతో పశుపక్ష్యాదులు చెట్టు పుట్టల పలుకులన్నీ అర్థం చేసుకోగల శక్తి కలవాడు అవడంతో తన ప్రశ్నకు సమాధానం కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాడు. కొంతసేపటి తర్వాత దేవర్షి, తమకు ప్రణామాలు. అతనెవరో నేను ఎరుగను అన్నది సంపంగి చెట్టు చిన్న స్వరంతో. ఆ మాటలు తృప్తి కలిగించలేదు నారదునికి. అందుకే సాలోచనగా శివాలయం వైపు చూస్తూ అటు వెళ్ళాడు. ఎదురు వచ్చాడు పరుగుపరున గుడి పూజారి. ఓ పూజారి, ఇందాక త్వరితంగా లోపలికి వచ్చి వెళ్ళినతను ఎవరు? గుడి ఇంత నిర్మానుష్యంగా ఉండడానికి కారణమేమిటి?
లోపల స్వామికి పూజా విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా అని ప్రశ్నించాడు నారద మహర్షి పూజారి వైపు తీక్షణంగా చూస్తూ. చిన్నగా నిట్టూర్చి చెప్పసాగాడు పూజారి. ఏమని చెప్పమంటారు మహర్షి మా దీనావస్థ గురించి? మీరు చూసిన అతను దుర్మార్గ ప్రవర్తుండైన విరదుడనే బ్రాహ్మణుడు. ఈ గుడి, ఆ సంపంగి చెట్టు అతనికి సొంతమైనట్లు ప్రవర్తిస్తున్నాడు అతను. అతనంటే భయంతో ఎవ్వరూ ఈ ఛాయలకు రావటం లేదు. మహారాజు ఆయన చేతిలో కీలుబొమ్మ కావడంతో ప్రజలను హింసించి ధనం దోచుకుంటూ తనను అడ్డేవారే లేకపోవడంతో నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నాడు. ఏదో పెనుభూతం ఆ బ్రాహ్మణ్ణి పట్టి వేధిస్తుంది ఈ ప్రాంతవాసులను. ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే, అయ్యో మమ్మల్ని ఆదుకునేవారే లేరా? ఈ సంకటం నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని విలపిస్తున్న స్త్రీ ఆక్రందనం వినవచ్చింది బయట నుండి. ఆశ్చర్యంగా ఆర్తనాదం వచ్చిన వైపుకు వెళ్ళాడు నారదుడు. అమ్మా, ఏం జరిగింది? ఎందుకట్లా దుఃఖిస్తున్నావు? నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పు, తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అనునయంగా. ఓ మహర్షి, మీకు ప్రణామాలు. విరద బ్రాహ్మణ్ణి కన్ను మాపై పడింది. ఇక మమ్మల్ని ఎవరూ రక్షించగలరు? మాకు ఉన్నది ఒకే ఒక గోవు. ఆ గోమాత ఇచ్చే పాలతో ఎలాగో పొట్టపోసుకుంటున్నాము. మొన్న దురదృష్టవశాన ఆ గో అతనికి కళ్ళబడ్డది. వెంటనే దానిని తన వశం చేయమని అడుగుతూ మా ఇంటిపైకి వచ్చాడు. అది మా జీవనాధారం అని కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడితే, అయితే రేపు వచ్చి దానిలో సగభాగం తీసుకుపోతాను అని వెటకారంగా అంటూ అప్పటికి వెళ్ళిపోయాడు. అందుకే ఏ క్షణంలోనైనా వచ్చి గోవును వధిస్తాడేమోనని భయంతో కొట్టుకుపోతున్నాం. దయాదాక్షిణ్యం అన్నవి ఎరుగని బండరాయి వంటి ఆ విరదుడు గోహత్య చేయడానికి ఎంత మాత్రమూ విరవడు. అందుకే రానున్న విపత్తును తలుచుకొని దుఃఖిస్తున్నాను. అంతకు మించి ఏం చేయగలను? నిస్సహాయంగా చూస్తూ ఆమె చెప్పింది విని కోపం పెళ్ళుబుకి వచ్చింది నారదునిలో. అవురా, పేదలపై అత్యాచారం చేయడమే కాదు, గోహత్య కావిస్తానన్నాడా? గోవు ఎంత పవిత్రమైనదో మరిచాడా ఆ దుష్ట బ్రాహ్మణుడు? గోవు కుడి కొమ్ములో గంగ, ఎడమ కొమ్ములో యమున, కొమ్ముల మధ్య భాగంలో సరస్వతి నదులు సూక్ష్మ రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి. మూపున బ్రహ్మ, మధ్య భాగంలో మహేశ్వరుడు, కటి ప్రదేశంలో విష్ణువు నెలకొని ఉంటారు. గో పృష్ఠభాగంలో సకల తీర్థాలు, కడుపు కుడివైపు మహర్షి గణాలు, ఎడం వైపు భాగంలో దేవగణాలు, క్రింది భాగంలో నదులు, గోవు పొదుగులో సప్త సముద్రాలు, కాలిగిట్టెల్లో 4 వేదాలు సుప్రతిష్టమై ఉంటాయి. ఒక్కసారి గోవుకు ప్రదక్షిణం కావిస్తే భూ ప్రదక్షిణానికి సమానం అవుతుంది. ఆవు పాలు గంగాజలంలా పరమ పవిత్రమైనవి. గోదానం భూదానంతో సమానం. గోదానం చేయడం వలన ఆ గోవు వాలాన్ని అంటే తోకను పట్టుకొని భయంకరమైన వైతరణి నదిని అంటే యమలోకంలో ప్రవహించే నది శరీరం విడిచిపెట్టిన తర్వాత ప్రతి జీవి తమ కర్మఫలాలను అనుభవించడానికి యమలోకం చేరే ముందు వైతరణి నదిని తప్పక దాటవలసి ఉంటుంది. అటువంటి నదిని సునాయాసంగా దాటి వెళ్తారు కదా పుణ్యాత్ములు. ఈ విషయాలన్నీ ఎరుగడ అతని అత్యాచారాన్ని ఎంత మాత్రమూ సాగనివ్వను అంటూ చరచరా గుడిలోకి వెళ్ళాడు. శివలింగం తన వైపే చిరునవ్వుతో చూస్తున్నట్లు తోచింది నారదుని కళ్ళకు. పరమేశ్వర, ఏమిటి విచిత్ర లీల? గోవధ కావిస్తానన్న ఆ బ్రాహ్మణాదముని ఉపేక్షిస్తున్నారు ఎందుకు స్వామి అని ఆవేదనగా అన్నాడు. విచారించకు నారద, సంపంగి పూలతో విధి విధానంగా అతడు కావిస్తున్న పూజా ఫలంగా అతనికి రాజాదరణతో పాటు సర్వభోగాలు సిద్ధించడం వలన అతనిలో గర్వ అహంకారాలు అధికమైపోతున్నాయి. అందుకే ముందుగా అతని పూజ నిష్ఫలం కావించి ఆ పైన నీకు తోచని రీతిలో శిక్ష విధించు అన్న పలుకులు శివలింగం నుంచి వెలువడ్డాయి. మీ ఆజ్ఞానువర్తిని, అలాగే చేస్తాను అంటూ నమస్కరించి చేదదీర్ణ హృదయంతో బయటకు వచ్చాడు నారదుడు. ఏదో ఆలోచించుకుని తిరిగి సంపంగి చెట్టును సమీపించి దానివైపు తీక్షణంగా చూస్తూ, వృక్షరాజమా, నీవు నిజం చెప్పడానికి ఎందుకో సంశయిస్తున్నట్లున్నావు. తిరిగి ప్రశ్నిస్తున్నాను. నీ పూలు కోస్తూ నాకు కనిపించిన ఆ వ్యక్తి గురించిన వివరాలు చెప్పు అంటూ గద్దించాడు. ఆ బ్రాహ్మణుడు నారదుడి కన్నా బలాధికుడని
అతని వివరాలు చెప్పడం వల్ల తన పట్ల కోపగిస్తాడేమోనన్న భయంతో, మహర్షి, అతనెవరో నేనెరుగను అన్నది చెట్టు మెల్లని స్వరంతో. నారదునిలో కోపం కట్టలు తెంచుకుంది. ఎంతటి అవినయవర్తనం! దేవర్షి అయిన నాతోనే అబద్ధం చెప్పి సాహసం చేసిన నీవికపై పూజకు ఉపయుక్తం కాకుండా తప్పిస్తున్నాను. నీ పూలతో పూజించిన వారు శివుని అనుగ్రహానికి దూరమైపోగలరు అంటూ శపించాడు మహర్షి. శాంతించండి, నా తప్పు మన్నించండి అంటూ వేడుకుంటున్న వైపు సంపంగి చెట్టు వైపు తిరస్కారంగా చూసి, ఆ దుష్టునికి వెరచి అబద్ధం చెప్పిన నీకు తగిన శిక్ష అదే. శివపూజకి ఇకపై నీ పూలను ఎవరూ వినియోగించరు. ఈ నా వాక్కు పరమశివునికి కూడా ఆమోదయోగ్యమేనని తెలుసుకో అంటూ అక్కడ నుండి మరలివచ్చి ఒక గోడ చాటున నిలిచి వీరత బ్రాహ్మణుని కోసం ఎదురు చూడసాగాడు నారదుడు. సాయంకాలం అయింది. విరదుడు తిరిగి వచ్చి సంపంగి పూలు కోసుకొని గుడిలోకి వెళ్ళాడు. పూజ మొదలుపెట్టాడు. కాని ఏదో మార్పు గోచరించి ఉలిక్కి పడ్డాడు. శివలింగం ప్రసన్నంగా లేదు. తీక్షణంగా తన వైపు చూస్తున్నట్లు తోచింది. సంపంగి పూలు ఎప్పటిలా సువాసనలు వెదజల్లుతూ లింగంపై చూపించటం లేదు. వాటి క్రిందకు జారిపోసాగాయి. పూజానంతరం అతని మనసులో ఏదో తప్పు చేసిన భావం, భయం నిండుకున్నాయి. ఏమిటిది? ఎందుకిలా జరిగింది ఇవాళ అనుకుంటూ బయటకు వచ్చాడు. అందుకోసమే ఎదురుచూస్తున్నట్లు అతడిని సమీపించి తీక్షణంగా చూస్తూ, నీ పరిచయం కోరి పగలు ఒకసారి నిన్ను పలకరించాను. తిరిగి ఇప్పుడు అడుగుతున్నాను. నిజం చెప్పు. పేదల ధనం దోచుకుంటూ నిర్దయగా ప్రవర్తించడానికి, ఈ విధంగా ఎవరికీ తెలియకుండా ఇక్కడ శివారాధన కావించడానికి కారణమేమిటి? బ్రాహ్మణుడివై జన్మించినందుకు జీవితం సన్మార్గంలో గడపాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పశువులా ప్రవర్తిస్తున్నావెందుకు అన్నాడు నారదుడు మందలింపుగా. ఆయన వైపు తిరస్కారపూర్వకంగా చూసి, నా బాగోగుల గురించి, ప్రవర్తన గురించి ప్రశ్నించడానికి ఇతరులు ప్రయత్నిస్తే జవాబు చెప్పవలసిన అగత్యం నాకు లేదు. నీ దారిని నువ్వు వెళ్ళు. అనవసరంగా నాకు కోపం తెప్పించుకు అన్నాడు విరదుడు. ఓరి దూర్తుడా! బ్రాహ్మణుడివై జన్మించి క్రూర రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న నిన్ను ఆ పరమశివుడు ఎంత మాత్రమూ క్షమించడని గ్రహించు. సంపంగి పూలతో ఆ స్వామిని పూజించిన ఫలం ఇతరుల సంక్షేమం కోసం కాకుండా దుర్వినియోగపరుస్తున్న నీ పూజను ఇకపై స్వీకరించబోడు. పవిత్రమైన గోవుని వధించాలనుకున్న నీ వంటి పాపాత్మునికి రాక్షస జన్మే తగినది. జన సంచారానికి దూరంగా అడవులలో బ్రహ్మ రాక్షసుడివై జీవించు. ఇకపై నీకు ఇదే నా శాపం అన్నాడు నారదుడు కోపం నిండిన స్వరంతో. నారదుని వాక్కు ఫలించి రాక్షసునిగా మారిపోయాడు విరదుడు. అప్పటికే అతనిలో పశ్చాత్తాపం మొలకెత్తింది. అందుకే నారదుని కాళ్ళపై పడి తనకు యథారూపం ప్రసాదించమంటూ దీనంగా వేడుకున్నాడు. నారదుని కోపం కొద్దిగా శాంతించింది. నీకు ఈ శిక్ష తగినది. నా శాపం మరలించను. ఈ భయంకర రూపంలోనే కొంతకాలం జీవించు. ఆ తర్వాత రామావతార సమయంలో ఆ ప్రభువు చేత వధింపబడి సద్గతి పొందగలవు అని అతడిని పంపేశాడు. నారద మునీంద్ర, మీ దయవల్ల మాకు విరదుని నుండి ముక్తి లభించినది కదా, నీకు సదా కృతజ్ఞులం అన్నాడు పూజారి వినమ్రంగా నమస్కరించి. అంతా శివేచ్ఛ. ఇకపై ఎవరు సంపంగి పూలతో పూజించిన ఫలాన్ని స్వార్థం కోరి పరపీడనకు ఉపయోగించరాదన్న ఉద్దేశ్యంతో ఆ స్వామి నా చేత ఈ విధంగా జరిపించి ఉండాలి. కరుణాంతరంగుడు కదా ఆ పరమశివుడు. ఈ ప్రాంతం గోకా నక్షత్రంలో చేరి ఉండడం చేత ఇక్కడ ఏం కోరి ఆరాధించినా వెంటనే ఫలితములు లభిస్తుంది. ఆ ఫలాన్ని సద్వినియోగపరుచుకొని జన్మ చరితార్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని గ్రహించారు కదూ. ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ ఆకాశ మార్గాన సాగిపోయాడు నారదుడు. చూసారా, ఇక్కడ విరదుడు అనే రాక్షసుడు ఒక స్వార్థపూరితమైనటువంటి బ్రాహ్మణుడు. అలాగే అతడు సంపంగి పూలతో పూజ చేసి శివుడి నుంచి ఎంతో లాభాన్ని పొందాడు. తర్వాత ఆ గర్వంతో అతడు నారదుడిని పట్టించుకోకపోవడం వల్ల సంపంగి పువ్వు చెట్టు కూడా ఆ బ్రాహ్మణుని వివరాలు చెప్పకపోవడం వల్ల ఇద్దరు కూడా శాపానికి గురయ్యారు. ఇది విద్యార్థులు, సంపంగి పూలు శివ పూజకు
పనిచేయవు. అలాగే నారదుడు సంపంగి పువ్వుకు విరదుడికి కూడా తీవ్రమైన శాపాలను ఇచ్చారు. ఇది మనం 10వ తరగతి రామాయణం పాఠం చెప్పుకునేటప్పుడు ఈ రాక్షసుడు రామావతారంలో ఉన్నటువంటి ఆ దేవదేవునికి మార్గం చూపించే క్రమంలో పరిచయం అవుతాడు. ఆ విధంగా రాముడి ద్వారా శాప విముక్తుడే అవుతాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.